కళ్యాణరావు, నన్ను మళ్ళీ కష్టాల్లో పడేసావు కదయ్యా. మా వాడి పెళ్లి కాస్త ఆలస్యంగా చేసుంటే ఇంకొన్నాళ్ల పాటు సుఖపడేవాడిని. ముఖ్యంగా నాకు ఈ చేతి పని తప్పేది. రాసారా? అయిపోయింది. రే కిట్టు, పెళ్లి పడుకో. ఏమే, కిట్టుగాడు పుట్టిన దగ్గర నుంచి నేను ఇలా రాసుకోవటమే తప్ప ఒక్కనాడన్నా ముందు నా నవల అచ్చుకానివ్వండి. నీ నవల అచ్చయ్యేసరికి నేను ఇలా చేత్తో రాసుకుని నాకు నెర్వస్ వీక్నెస్ వచ్చేట్టుంది. ఆ తర్వాత నువ్వే రాసుకోవాలి చేత్తో. మీ తెలివికి చాలా సంతోషించాం. పెళ్ళవగానే నా నవల అచ్చు వేస్తానన్న పెద్ద మనిషి ఇంతవరకు కనపడలేదు. ముందెళ్ళి ఆయన తీసుకురండి, నా నవల అచ్చు వేయమనండి. ఆ తర్వాతే మీకు ఆ చేతి పని తప్పుతుంది. అలాగా? అయితే సందులు గొందులు ఎందెందు దాగిన అందందు వెతికి పట్టుకొస్తా రేపు. ఆడాళ్ళకి మొగుళ్ళ మీద కంటే కూడా పువ్వులంటే పిచ్చిష్టం రా. మీ ఆవిడకు పువ్వులు కొంటామానే? లాభం లేదురా, మా దొడ్డి నిండా పూలు కాస్తున్నాయి. పోనీ ఓ పని చేయి, రాత్రులు రోజు ఇంటికి ఆలస్యంగా వెళ్ళు. ఆఫీస్లో నిద్రపోమంటావా? ఐడియా. ఒరే, 30 రోజుల్లో భార్యను వెళ్ళగొట్టడం ఎలా అన్న పుస్తకం ఎక్కడైనా దొరికితే చదవాయి. ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వడానికైనా ఎన్ని సిగరెట్ కాల్చి ఆఫీస్ అంతా పాటు చేసావు? దాందే ఉంది లేరా, పొద్దునే పని మనిషి తుడి చేస్తుంది. ఒరే ఐడియా, పని మనిషి అంటే గుర్తొచ్చింది. మీ ఇంట్లో పని మనిషి ఉందా? ఉందే. వెంటనే మానిపించాయి. మీ ఆవిడ చేత అంట్లు తోమించు, ఇంట్లో పనులన్నీ చేయించు, దెబ్బతో బారిపోతుంది. ఇక్కడ మాట మాట ఇంత పొద్దుటేటి బాబు గారు ఎవరైనా చూస్తే బాగోదు. అందుకు కాదు, నాకు అలాంటి అలవాట్లే లేవు. మాట అన్నారు మరి. ఏంటి మాట అంటే అందుకేనా? ఇంకా వేరే మాటలుండవా? మా మామ మాటని పిలిచాడంటే అందుకే. ఆ మాట కాదు, ఇది ఇంకో మాట. ఒక మాటకే మీరు టైం ఇవ్వటం లేదు, ఇంకో మాట ఏంటి బాబు? అయినా రంబలాంటి పిల్లాన్ని ఇంట్లో ఎట్టుకొని నాతో ఏంటి బాబు మాటలు? అసలు నా మాట నేను చెప్పేది కొంచెం వింటావా? చెప్పండి. నువ్వు ఇంట్లోంచి 10 మంది ఏంటి బాబు? ఇంటికి గట్టి కలుస్తావు, నాకు చూడా, మెల్లగా మాట్లాడు. నువ్వు ఇంట్లోంచి 10 మంది నీ మాట కాదన్నాని నన్ను పనిలోంచి తీసేస్తారా? ఉండండి, మామగారితో ఈసని చెప్పి అటు ఇటో అది కాదు. పని మనిషిని మానిపించి పని అంతా మిమ్మల్ని చేయమన్నారా? వాళ్ళు ఏమన్నా నేను చేస్తాను. అది కాదు రంగి, మా అన్నయ్యలా కాకుండా మా ఆవిడ చేత మొదటి నుంచి పనులు చేద్దామని. ఓహో అట్టాగా, అయితే బానే ఉంది, మానేయచ్చు. జీతం పట్టరాపోతే మా మావత అంతాడే. అదే కదా నీ సమస్య. 1 నెల కాదు 3 నెలల జీతం తీసుకెళ్ళి మహన్ కొట్టు, ఓరు మూసుకుంటాడు. సరే బాబు వస్తా. రంగి మాట మాట. అయ్యో ఆ మాట కాదు, ఈ సంగతి ఎవరితో అనుకో అనను కానీ సుందరం బాబు, మీరు చెప్పింది నేను చేశాను కదా, నేను పని చెప్తాను చేస్తారు మరి. ఓఎస్, ఇంత సహాయం చేసిందని ఆ మాత్రం నీకు సహాయం చేయలేనా? ఎవడో చెప్పు. సుందరం బాబు, ఎప్పుడో ఒకప్పుడు తీరిక చేసుకుని నాతో 1 గంట సేపు గట్టిగా మాట్లాడేసింది బాబు. నిద్రపోతున్నావా? నిద్ర అక్కడ బండేటంట్లు ఉన్నాయి, అవి తోవేసరికి నిద్ర గిద్ర వదిలిపోయి ఇల్లు వదిలిపెట్టి పారిపోతావు. చెప్తా. ఒరే సుంగు, పొద్దున్నుంచి చూస్తున్నాను, ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి తెగ తిరుగుతున్నావు ఆసులో కొట్టంలాగా. ఈ జేబులో 10 పైసలు బిల్ల పెట్టానే, పొద్దునుంచి ఆ బిల్ల కనపట్టలేదు. అంట్లో ఏమైనా పడిపోయిందా? సరే ఇవాళ అంచేయండి తక్కువ పడ్డాయి, ఇంకేమన్నా పడరా? ఒరే అంట్ల వెధవా, ఈ ఆడంగి పనులన్నీ నీకెందుకురా? అవి ఆడవాళ్ల పనులు. బాధ్యత పెరిగింది కదే, ప్రతి విషయంలో జోక్యం కలిగి చేసుకుందామని. జోక్యం కలిగించుకుంటున్నాడు వీడు, మోకం జోక్యం. మీ తాతయ్య ఇంతేరా, ప్రతి విషయంలోనూ జోక్యం కలిగించుకునేవారు. ఆయనకున్నంత వెర్రి నీకు వచ్చింది. ప్యూర్ బ్లడ్ కదా, అన్ని ఆయన బుద్ధిలో వచ్చాయి. ఇంత పొద్దెక్కినా పని మనిషి రాలేదేంటబ్బా? ఇంకా రాదుగా. రాదా? నీకెలా తెలుసురా? బాగా పొద్దెక్కింది కదా, ఇంకే వస్తుందని. అలా చెప్పా పెట్టకుండా పనిలోకి రాకుండా ఉండదురా. అవును మానేయదు. ఎందుకు మానేసింది? బయట చేరిందేమో. అంతే అంతే ఉంటుంది. నీవన్నీ ఆడంగి బుద్ధులు, నువ్వు ఆడంగి వెధవ. నాకు తప్పేదేముందలే. అమ్మా నీకెందుకే శ్రమ? రాజు ఉంది కదా, అది చేస్తుందిలే. నోరు ముయ్యరా, నిన్నగాక మొన్న కాపురానికి వచ్చిన పిల్లతో చాకరీ చేయిస్తావా? ఏం అరిగిపోతుందా కరిగిపోతుందా? ఏమిటా పిచ్చివాగుడు?
16 రోజుల పండగ అయ్యేంత వరకు ఆ అమ్మాయి పూజకు పుల్ల కూడా ముట్టుకోవటానికి వీల్లేదు. ఏమైంది? అమ్మో అమ్మో ఛా, ఇదంతా నీ మూలానే. నీతో మాట్లాడుతూ కాలు జారి పడ్డాను. అమ్మో నేను చెప్తా వినవా? కూర్చో. అమ్మో ఈ బాధతో నేను అంట్లు కావలేనమ్మా. అయితే రాజుని పిలుచుకొస్తాను. మళ్ళీ అదే కోత. ఆ అమ్మాయితో పనులు చేయించడానికి వీలేదని చెప్పలా? మరి ఎంట్లో నేనా? ఏమిరా మన పనులు మనం చేసుకుంటే తప్ప? తప్పేం లేదు, మరీ ఇలాంటి ఆడగి పనులు. సరేలే, నాకు తప్పేదేముంది. నేనే చదువుతాను. రాజీ చూస్తుందేమోనే. చూస్తే ఏంరా, నా మొగుడు ఎంత పనిమంతుడు, ఎంత బుద్ధిమంతుడు అని సంతోషిస్తుంది. ఆఖరికి ఈ పనంతా నా నెత్తి మీద పడింది. అసలు దానికి ఉండాలి బుద్ధి. పొద్దున్నే నిద్ర లేచి చక్కగా ఇంటి పనులన్నీ చేసుకోవాలా? కుంభకరుడు అక్కడ నిద్రపోతాను. నువ్వు నిద్రపోనిచ్చుండవు. మీ తాతయ్య ఇంతే. నా పెళ్ళైన కొత్తలు కంటి మీద కునుకుండేది కాదు. నిద్రకు ముఖమాచి బాత్రూంలో పడుకునేదాన్ని. ఏమిటో ఆ రోజులు తలుచుకుంటుంటే. అమ్మా, నువ్వు గత స్మృతిలోకి వెళ్ళి నన్ను తోమకే, నేను అవి తోతానులే. కర్మ కర్మ. 8 అయింది, ఇంకా దున్నపోతున్నా నిద్రపోతాను. ఇల్లాలంటే ఎలా ఉండాలి? లక్ష్మిలా ఉండాలి, ఇలా దరిద్ర ముఖం వేసుకుని కాదు.